నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు డబుల్ గుడ్ న్యూస్ అండి. డీఏ అరియర్స్ అప్రూవ్డ్. డీఏ అట్ 3.64% విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురునైతే అందించింది. ఒకవైపు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ అరియర్స్ చెల్లింపులకు రాష్ట్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలపగా, మరొక వైపు కొత్తగా 3.64% డిఏ పెంపు ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంతకం చేసినట్లు విశ్వసనీయ సమాచారం వెలువడింది. జూన్ 25వ తేదీన జరిగిన కీలక మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి బకాయిలను క్లియర్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ యొక్క ఫైలు తుది మెరుగులు దిద్దుకోవడానికి ఆర్థిక శాఖ వద్ద ఉండగా, రాబోయే 1 నుండి 3 రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారిక జీవో వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ యొక్క నిర్ణయం అమల్లోకి వస్తే అటు సర్వీస్లో ఉన్న ఉద్యోగుల జీతాలు, ఇటు పెన్షన్ల నెలవారీ పెన్షన్ మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ యొక్క 3.64% డిఏ పెంపు అనేది ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. అరియర్స్ రూపంలో భారీ మొత్తం ఒకేసారి చేతికి అందటం వల్ల చాలామంది ఉద్యోగులు తమ పాత అప్పులు తీర్చుకోవడానికి లేదా ఇంటి అవసరాలను ఉపయోగించుకోవడానికి వీలు పడుతుంది. పెన్షనర్లకు అయితే వారి వృద్ధాప్య వైద్య ఖర్చులకు ఈ యొక్క అదనపు సొమ్ము కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇది నిజంగా తెలంగాణ ఉద్యోగులకు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకేసారి పెండింగ్ బకాయిలు, పెరిగిన నెలవారీ వేతనం అనేది కూడా 2 లభించనున్నాయి. మరి ప్రభుత్వం తన ఆర్థిక పరిమితుల మధ్య కూడా ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఈ యొక్క నిధులు నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలలో అయితే జమ చేయబడతాయి. ఈలోపు ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆ యొక్క అధికారిక జీవో కోసం ఎంతో ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.